Welcome to Shatavana Institute. This is Mahendra Agarwal, Arithmetic and Reasoning faculty. చాలా మంది అర్థమెటిక్ అంటే చాలా భయపడుతుంది. ఎలా స్టార్ట్ చేయాలంటారు అంటే ఒక పర్టికులర్ గా వేను చూసుకున్నట్లయితే అది ఈజీగా 2 months లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, అంటే ఒకదానికి ఒకటి లింక్ బేస్ చేసుకొని చదివినట్లయితే అర్థమెటిక్ 2-3 months లోనే మీకు ఫుల్ గా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అది ఎలా చదవాలంటే యూనిట్ వైజ్ గా డివైడ్ చేయాలి. యూనిట్ వైజ్ గా డివైడ్ చేసినట్లయితే మనకు అర్థమెటిక్ అనేది విత్ ఇన్ 2-3 months లోనే కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒకసారి చూడండి, నేను ఇక్కడ అర్థమెటిక్ ను 5 units గా డివైడ్ చేశాను. 5 units గా డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ యూనిట్ లో ఏమేమి ఉంటదంటే, మీరు రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నారు అనుకోండి, దానికి లింక్ బేస్ ఏముంటది, పార్ట్నర్షిప్ అనేది ఉంటది. అది నేర్చుకున్నాం అనుకోండి, ఏజెస్ అని వస్తుంది. ఏజెస్ వచ్చిన తర్వాత ఏం నేర్చుకోవచ్చు, యావరేజ్ నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక రేషియో ప్రపోర్షన్ పైన డిపెండ్ అయిన చాప్టర్లు ఏమేమి ఉన్నాయంటే పార్ట్నర్షిప్ ఉంది, నెక్స్ట్ ఏజెస్ ఉంది, తర్వాత ఏముంది యావరేజ్ అంటే సరాసరి లేదా సగటు ఉంది. అంటే ఇది ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ కి వచ్చేస్తే మనం పర్సెంటేజ్ నేర్చుకున్నాం అనుకోండి, పర్సెంటేజ్ లింక్ బేస్ ఏముంటది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటది. ఓకేనా. ఇక్కడ నేను సబ్ టాపిక్ కూడా డివైడ్ చేసిన. పర్సెంటేజ్ లో సబ్ టాపిక్ ఏముందంటే బేస్డ్ ఆన్ కమిషన్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఈ 2016-18 లో ఈ కమిషన్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ పర్సెంటేజ్ లో నేను సబ్ టాపిక్ గా డివైడ్ చేసిన. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాం అనుకోండి, లాభ నష్టాలు. ఆ లాభ నష్టాలనే మనం ఇంకోటి ఏం నేర్చుకుంటాం, డిస్కౌంట్ అనేది నేర్చుకుంటాం. అంటే రాయితీ లేదా ముదర అంటాం కదా. ఓకే. నెక్స్ట్ అది నేర్చుకున్న వెంటనే మనం ఏం నేర్చుకోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్. దీన్ని బారు వడ్డీ, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, తర్వాత సామాన్య వడ్డీ, సాలిన వడ్డీ లేదా వడ్డీ అని కూడా అంటాం. ఇది నేర్చుకున్నాం అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చక్రవడ్డీ అనేది నేర్చుకోవచ్చు. ఇవి 4 నేర్చుకున్న తర్వాత ఇవి 4 దేనిపైన డిపెండ్ అయ్యాయంటే అలిగేషన్ అండ్ మిక్చర్ ద్వారా చేయొచ్చు ఈ 4 చాప్టర్లు. కాబట్టి ఈ కలగలుపు లేదా మిశ్రమం కంప్లీట్ చేయాలి. అంటే ఫస్ట్ యూనిట్ లో 4 చాప్టర్స్ ఉన్నాయి, సెకండ్ యూనిట్ లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇది నేర్చుకున్న వెంటనే థర్డ్ యూనిట్ కి రావాలి. థర్డ్ యూనిట్ లో ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూడండి, నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో నేను సబ్ టాపిక్ గా ఎన్ని తీసుకున్నా అంటే 10 గా తీసుకున్నా. అంటే ఫస్ట్ ఏం నేర్చుకున్నాం అంటే నంబర్స్ అంటే మనం సంఖ్యలు అంటాం. అంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, తర్వాత రేషనల్ నెంబర్, ఇరేషనల్ నెంబర్, తర్వాత ట్విన్ ప్రైమ్స్ అని, కో ప్రైమ్స్ అని ఇవన్నీ నేర్చుకుంటాం కదా. ఓకేనా. దాన్ని నంబర్స్ గా డివైడ్ చేస్తాం, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ డివిజిబుల్ ప్రాపర్టీ, వాచనీయత సూత్రాలను. తర్వాత ఏం నేర్చుకుంటాం, యూనిట్ డిజిట్స్, ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యను కనుక్కోవాలి. తర్వాత లాస్ట్ 2 digits అంటే చివరి 2 స్థానాల్లో ఉన్న సంఖ్యలు నేర్చుకోవాలి. తర్వాత ఏంటిది, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు లేదా భాజకాలు అంటాం. రిమైండర్ థీరం అంటాం, అంటే శేష సిద్ధాంతం అంటాం. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేదిక్ మ్యాథ్స్. ఈ వేదిక్ మ్యాథ్స్ లో ఏం నేర్చుకుంటామంటే మల్టిప్లికేషన్ ట్రిక్స్ అని నేర్చుకుంటాం. అంటే ఈ అర్థమెటిక్ రావాలంటే కొన్ని క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ రావాలంటే ఏం నేర్చుకోవాలి, మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, షార్ట్ కట్స్ అనేది ఈజీగా వస్తాయి. అందుకోసం ఇక్కడ ఏం రాసిన, నేను వేదిక్ మ్యాథ్స్ అని రాసిన. తర్వాత స్క్వేర్ నేర్చుకుంటాం, క్యూబ్స్ నేర్చుకుంటాం, స్క్వేర్ రూట్ నేర్చుకుంటాం, క్యూబ్ రూట్ నేర్చుకుంటాం. అంటే ఇదంతా నంబర్ సిస్టమ్ అనే నేర్చుకుంటాం. అంటే ఈ సబ్ టాపిక్ 10 చాప్టర్స్ కూడా నంబర్ సిస్టమ్ లో నేర్చుకుంటాం. తర్వాత ఇంకా ఇండివిజువల్ గా ఏం చేస్తామంటే ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అని, తర్వాత సింప్లిఫికేషన్ అని, సూక్ష్మీకరణ అంటాం. ఇది సెకండ్ గా నేర్చుకుంటాం. అంటే తర్వాత ఏం నేర్చుకుంటాం అంటే ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ అంటే గసాగు మరియు గసాబా. నెక్స్ట్ దీంట్లో ఏముందంటే డిజిటల్ సమ్ మెథడ్. అంటే ఈ డిజిటల్ సమ్ మెథడ్ అనేది ఒక కొత్త చాప్టర్ లాగా అనుకోవాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడు 1 to 10th వరకు నేర్చుకున్నప్పుడు ఈ డిజిటల్ సమ్ మెథడ్ లేదు, ఇక్కడ నేర్చుకుంటాం. డిజిటల్ సమ్ మెథడ్ అంటే పేరులో ఉంది, డిజిట్ రావాలి అంటే ఆన్సర్ 1 నుంచి 9 మధ్యనే రావాలి. అది డిజిటల్ సమ్ మెథడ్ నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అన్నట్టు మనకు థర్డ్ యూనిట్ లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 4th చాప్టర్ కి వచ్చేసరికి టైం అండ్ వర్క్ అంటాం, కాలం పని నేర్చుకుంటాం. ఈ కాలం పనిలోనే మనం సబ్ టాపిక్ రాసుకున్నాం. ఒకటి వేజెస్ అంటే వేతనాలని, చైన్ రూల్ అంటే గొలుసు సూత్రం అని నేర్చుకుంటాం. ఇది నేర్చుకుంటే వెంటనే మనకి ఏమొస్తుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే పైపులు, తొట్టెలు నేర్చుకుంటాం. అవునా కదా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 5th చాప్టర్ కి వస్తే టైం అండ్ డిస్టెన్స్ అంటే కాలము, దూరం. దీంట్లో సబ్ టాపిక్ ఏం నేర్చుకుంటాం, ట్రైన్స్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఏం నేర్చుకోవాలి, దీనికి లింక్ బేస్ ఏంటిది, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే పడవలు మరియు ప్రవాహాలు నేర్చుకుంటాం. ఇక లాస్ట్ చాప్టర్ ఏముందంటే రేసెస్ అంటే పరుగు పందెములు. అంటే చాలా మంది అర్థమెటిక్ లో 30 చాప్టర్ ఉన్నాయి, 35 చాప్టర్స్ ఉన్నాయి అంటారు.
కానీ యాక్చువల్ ఉన్నాయి 18 చాప్టర్స్. ఈ 18 చాప్టర్స్ ను మనం ఎలా డివైడ్ చేసినామంటే 5 యూనిట్ గా డివైడ్ చేసినాం. ఫస్ట్ యూనిట్ లో 4 చాప్టర్ ఉన్నాయి, సెకండ్ యూనిట్ లో 5 చాప్టర్స్ ఉన్నాయి, థర్డ్ యూనిట్ లో 4 చాప్టర్స్ ఉన్నాయి, ఫోర్త్ యూనిట్ లో 2 చాప్టర్స్ ఉన్నాయి, ఫిఫ్త్ చాప్టర్ లో 3 చాప్టర్స్, ఫిఫ్త్ యూనిట్ లో 3 చాప్టర్స్ ఉన్నాయి. అంటే అన్నిట్లో కలిపితే మనకి ఏమొచ్చింది? ఓన్లీ 18 చాప్టర్స్. ఈ 18 చాప్టర్ పర్ఫెక్ట్ ని నేర్చుకుంటే అర్థమెటిక్ పైన మనకు టోటల్ గ్రిప్ అనేది వస్తుంది. చాలా మంది మెన్సురేషన్ అర్థమెటిక్ అంటారు. యాక్చువల్లీ మెన్సురేషన్ అనేది ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తుంది. అందుకోసమే నేను ఇక్కడ కూడా మెన్సురేషన్ అనేది యాడ్ చేయలేదు. ఓకేనా? ఈ 8 టాపిక్స్ నేర్చుకోవాలంటే మినిమం మీరు కరెక్ట్ కూర్చుంటే 2 to 3 months లోనే అర్థమెటిక్ అనేది ఫుల్ పర్ఫెక్షన్ గా వస్తుంది. అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా మంది భయపడతారు. అంటే అర్థమెటిక్ భయం, అర్థమెటిక్ ఎలా చేయాలి, అర్థమెటిక్ ఎలా స్టార్ట్ చేయాలని. ఎలా స్టార్ట్ చేయాలంటే ఇలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నేర్చుకుంటే సింపుల్ అయిపోతుంది. ఇంకొకటి, చాలా మంది ఏ చాప్టర్ లకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కొంతమంది చాలా మంది అడుగుతారు. కానీ మీరు ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 50% సిలబస్ కవర్ చేసినట్టే. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అంటే టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 9 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 9 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అర్థమెటిక్ లో 50% అనేది క్రాక్ చేసినట్టే. ఓకేనా? ఇప్పటికైనా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు భయపడకుండా ఈ రోజు నుంచే అర్థమెటిక్ ను స్టార్ట్ చేయండి. మీకు జనరల్ స్టడీస్ కు అర్థమెటిక్, రీజనింగ్ డిఫరెంట్ ఏముందంటే ఈ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ లిమిటెడ్ సిలబస్, అంటే మాక్సిమం మార్క్స్ కొట్టచ్చు. ఎవరైతే ఎక్కువ మోడల్స్ కవర్ చేస్తారో అంటే ఫ్యాకల్టీ ఎవరైతే ఎక్కువ మోడల్స్ చెప్తారో అందులోకి వెళ్ళే వస్తాయి. అంటే ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్ళి రాదు. అదే జనరల్ స్టడీస్ అయితే మీరు ఎన్ని చదివినా కూడా ఒక్క క్వశ్చన్ అనేది మిగిలి ఉంటది. కాబట్టి ఈ అర్థమెటిక్, రీజనింగ్ లో మాక్సిమం మార్క్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం శాతవాహన ఇన్స్టిట్యూట్ ను సంప్రదించగలరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.